దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినాడు. నిజంగా లోకంలో మనకంటే ఎంతో ధన్యులైన వారు, బలవంతులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఈ దినాన్ని చూడలేరు. గత కాలంలో మనం చూస్తూ వచ్చినాం. గత సంవత్సరంలో మన కళ్ళ ముందు ఉన్నవారు ఎందరో పెద్దలు, మహానుభావులు, పేరు ప్రఖ్యాతి గాంచిన వారు ఈ దినాన లేరు. నిజముగా దేవుడు తన కృప, తన ఒక వాత్సల్యత నూతనముగా మన ఎడల పుడుతూ ఉంటుంది. ఆయనకి ఎంత గొప్ప ప్రేమ! లోకములో అందరికి ఇవ్వలేదు, కానీ దీనులము, దళిద్రులము, ఏ మంచి ఏ యోగ్యత లేని మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకని దేవుని ఎంత స్తుతించినా మన జీవితకాలమంతా ఆయనకు రుణపడిన తౌకవారం. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి గత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో మనల్ని ప్రవేశపెడుతూ వచ్చినాడు. ఈ క్షణం 31 దినాన ఉదయం 6 గంటల మొదలుకొని 12 గంటల వరకు ఎంతోమంది నూతన సంవత్సరాలకు ప్రవేశిస్తామని ఎన్నో కలలు కంటూ వచ్చినారేమో, ఎన్నో ఆశలు పెట్టుకుంటూ వచ్చినారు. వాళ్ళ తల్లిదండ్రులగిన వారి బిడ్డలపైన అనేక ఆశలు కలిగి ఉంటూ వచ్చినారు. బిడ్డలిగిన తల్లిదండ్రులపైన అనేక ఆశలు కలిగి ఉంటూ వచ్చినారు. అయినప్పటికీ వారు ఈ దినాన లేరు. తన ప్రేమను బట్టి మన సజీవ లెక్కలో ఉంచినాడు. అందుకని మనం దేవునికి రుణపడి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అయితే ఆరాధనలోకి వెళ్ళక మునుపు దేవుని వాక్యంలో నుంచి కొన్ని లేఖనాలు చూసుకొని మనం ఆరాధన ప్రవేశిస్తాం. పరమగీతములో సొలొమోను రాస్తూ వచ్చిన పత్రిక పరమగీతములు 1వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మీ భాగమును స్పష్టంగా చదవండి. అందరం కలిసి చదువుకుందాం. సొలొమోను రాసిన పత్రిక క్షమించండి, పరమగీతములు, ప్రసంగి కాదు, పరమగీతములు, క్షమించాలా. పరమగీతములు 1వ అధ్యాయం 12వ వచనం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలము సుగంధము వ్యాపించెను. చాలు, ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన కొరకు విరిగిన ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన, కనికరం, జాలి కలిగిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వేలాది వందనాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, యుగయుగములకు ఒకే రీతి ఉండే దేవా, ఆకాశములు పట్టజాలని గొప్ప తండ్రి, అద్వితీయ సత్యదేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకే వేలాది వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ రీతిగా నీ బిడ్డల మధ్యలో ప్రభువా ఈ రీతి చేరి రావడానికి మీరిచ్చిన కృపంతటికై వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నాం. సర్వశక్తి గల దేవా, ప్రభువా, మా మధ్యలో మీరు నివాసం చేస్తూ వచ్చినందుకై వందనాలు. ప్రభు, ఇప్పటి వరకు ప్రభు నీ బిడ్డలైన వారు ప్రార్థించడానికి, పాపం నొప్పుకోవడానికి మీరు ఇచ్చిన కృపంతటికై వందనాలు. ప్రభువా, ఈ సమయము, ఆరాధన సమయము మాకెంతో దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. పరలోకం నుంచి నీ మెల్లని స్వరము చేత ప్రభువా, నాడు ఆదాముతో మీరు చల్లపూట మాట్లాడుతూ వచ్చినారు. ఆనోకుతో మీరు ప్రభువా నడుస్తూ వచ్చినారు, ముచ్చటిస్తూ వచ్చినారు. అపోస్తలుడైన పౌలు చేత మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రభువా, పౌలు శీలల చేత మీరు మాట్లాడుతూ వచ్చినారు. మాతో మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు ప్రభువా,
మీరే నాతో మాతో మాట్లాడండి, కృప చూపించండి. నీ స్వరం వినిపించేదానికి సహాయపడండి. నా మటుకు నేను ఏ మంచి నాలో లేదు. కూర్చున్న వారి కంటే అయోగ్యుడను, అపాత్రుడను, అల్పుడను ప్రభువా, కేవలం నీకు మహిమ, నీ నోటికి బోరవ వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. కృప చూపించండి. నీ దయను, నీ కనికరమును చూపించండి. తెరవబడిన ఆకాశం దయచేయండి. నీ స్వరము నీ యొక్క ధవల సింహాసనం నుంచి నీ మాటలు వినిపించేస్తారమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. కృప చూపించండి. కాని మాటలు ఏవి నా నోట రాకుండా నన్ను భద్రపరచండి. ప్రభువా, వాక్యం వైపు మా నేత్రములు, వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. నిద్రమత్తులుగా మేము ఉండకుండా మెలుకోగలిగి ప్రభువా, నీ వాక్యమును విని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించేదానికి సాయపడుతురమ్మని ఘనత, మహిమ, ప్రభావాలను చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లోకంలో ఈ దినాన ఎంతోమంది రకరకాలుగా సంతోషము, ఆనందము పడేవారుగా ఉంటున్నారు. సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఆయా రకాలుగా వారు ప్లాన్లు వేసుకుంటూ వచ్చినారు. అయితే ప్రభు ఆయన ప్లాన్ ఏంటంటే మనం స్తుతించాలా, ప్రభును మనం ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో దేవుడు సమస్తాన్ని మనకి ఇస్తూ వచ్చినాడు. ఆదికాండంలో మనం చూస్తే ఆయన సమస్తాన్ని నోటి మాట చేత కలగజేసి సమస్తాన్ని మానవునికి ఇచ్చేసినాడు. ఏమాత్రము ఏది ఆయన దగ్గర ఉంచుకోనేలేదు. సమస్తాన్ని ఆయన ఇచ్చేస్తే మనుష్యుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనుషుడు పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించినాడు, దేవుని మాట మీరినాడు. అయితే ప్రభువు సమస్తాన్నిచ్చిన దేవుడు ఊరుకున్నాడా? తన ప్రియకుమారుని ఇస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప ప్రేమ ఆయనకి మానవుని పట్ల. నిజముగా దేవుడు అన్ని ఇస్తూ వచ్చినాడు. మనుషుడు బ్రతకడానికి సమస్తమైన స్థితిగతులు ఇస్తూ వచ్చినాడు. మనం ఎక్కడ పుట్టాలా, ఎవరికి పుట్టాలా, మనం ఏ రీతిగా జీవించాలా, ఏ రీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలా, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలా, మనకు ముగింపు ఏ రీతిగా ఉంటుంది అని సమస్తాన్ని దేవుడు స్థిరపరుస్తూ వచ్చినాడు. అయితే అన్ని ఇచ్చిన దేవుడు ఒక్కటే కోరుతూ ఉంటున్నాడు, విరిగి నలిగిన హృదయం, అందులో నుంచి వచ్చే ఆరాధన, ఇంపైన సువాసనను ఆగ్రానించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. నీ దగ్గర ఉన్న డబ్బులు అడగట్లే, నీ దగ్గర ఉన్న ఆస్తులు అడగట్లే, నీ కుమారుడు ప్రథమ కుమారుని నాకు ఇయ్యమని చెప్పట్లే, నీ పంట అడగట్లే, నీ కలిగిన ఏం అడగట్లే, కానీ విరిగి నలిగిన హృదయం చేత దేవుని ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇక్కడ పరమగీతంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈమె ఎవరంటే సొలొమతి అంటే యెరూషలేము కుమార్తెలలో ఒకటి. మనము ఇదే గ్రంథములో ఐదో అధ్యాయంలో చూస్తే చూడొద్దు కానీ అక్కడ ఆమె గురించి ఉంటుంది. వేరే కుమార్తెల కంటే నీ ప్రియుని విశేషం ఏమిటని వేరే కుమార్తెలు ఆ కుమార్తెను అడుగుతారు. అయితే ఈమె రూపం ఏ రీతిగా ఉందంటే మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. అమ్మవారన్న సాయం చేయండి. చాలు. ఆమె ఏం చెప్తా ఉంది? ఆమె రూపం నల్లది. ఆమె చెప్తా ఉంది, ఆమె కొరకు ఆమె చెప్తా ఉంటుంది, నేను నల్లని దానను, సౌందర్యవంతురాలను. నిజముగా ఆమె అంత సౌందర్యంగా ఉంది. ఆమె ఏ రీతిగా ఆమె ఏ రీతిగా ప్రభుని గణపరుస్తూ ఉందంటే 12వ వచనంలో చూస్తే, రాజు విందుకు రాగా ఆమె సువాసన
పరిమళిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప భాగ్యం! ఆమె ఎదుటి నుంచి ఎంతో చక్కని సువాసన, ఎంతో చక్కగా ఆ రాజు ఎదుట ఆమె కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. నువ్వు నేను నల్లని దానమే, నువ్వు నేను నల్లని స్థితి, పాపము, అంధకారము, చీకటి, మన జీవితము దౌర్భాగ్యమైన జీవితం, మన హృదయం చెడిపోయింది. అలాంటి స్థితి నీది నాది. యెరూషలేము కుమార్తెలతో పాటు ఇజ్రాయేల్ ప్రజలతో పాటు నిన్ను నన్ను సమానత్వం చేస్తూ వచ్చినాడు. వాళ్ళతో పాటు ఏమాత్రం తౌక చేయలే, ఈక్వల్ చేస్తూ వచ్చినాడు. వారేదైతే పొందుతారో పరలోక రాజ్యం, ఉన్నతమైన శ్రేష్టమైన దేశము, ఆ మహారాజు నివసించే ఆ పట్టణాన్ని వారి కొరకు సిద్ధపరిచినాడు. తదుపరి అన్యజనులైన మనల కొరకు నా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చినాడు. అలాంటి నల్లని స్థితిలో మనమున్నప్పుడు ప్రభు సౌందర్యవంతురాలనుగా, సౌందర్యవతిగా, సౌందర్యవంతునిగా చేస్తూ వచ్చినాడు. అయితే మన సువాసన ప్రభు ఎదుట ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నాం? సంవత్సరాలు గడిచిపోతూ వచ్చినాయి, వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. ప్రభుకు సంతోషమా? ప్రభు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటుండా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో కేవలం నువ్వు ఇవ్వాల్సింది ఒక ఆరాధననే. ఈ లోకము యాత్ర ముగించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఆరాధననే. ఇక్కడ ఇస్తే అక్కడ నువ్వు చేయగలవు. ఇంకా ఇది ఇక్కడ నువ్వు చేయలేకపోతే, ఇక్కడ నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే పరలోకంలో ఏ రీతిగా ఆరాధన చేస్తావు? ఆయన ఎదుట కోట్లాను కోట్ల దూతలు. మన ఒక దేశము జనాభా 100 కోట్లు, కొంచెం చిల్లర ఉంది. మన తెలంగాణ జనాభా 4 కోట్లు, 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కలిపితే 10 కోట్లు. ఆ రీతిగా చూస్తే ప్రపంచ జనాభా 750 కోట్లే. 750. కానీ ఎన్ని వేల మందిగా, ఎంతో వందల మంది, వేల మంది, లక్షల మంది మనకు కనిపిస్తూ ఉంటారు. 750 కోట్లు. అయితే పరలోకంలో ఏ రీతిగా ఉన్నారు? 700, 800, 1000, 1,00,000 కోట్లాండు కోట్ల దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, సెరుబులు, కిరాబులు, వారందరూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు, ఆరాధిస్తూ ఉంటున్నారు, ప్రభువును గణపరుస్తూ ఉన్నారు. అంత కోట్లాను కోట్ల దూతలు ఆరాధించినప్పటికీ ప్రభు సంతోషించట్లే. నువ్వు నేను స్తుతించాలని, నువ్వు నేను ఆరాధించాలని మన మధ్యలో ఉంటూ వచ్చినాడు ప్రభు. ఎక్కడ 2, 3 నా నామంలో కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానన్నాడు. మన మధ్యలో ఉన్నాడు. మనము దేవుడు ఉన్నాడనే స్పృహ కలిగి మనం జీవించాలా. నేను ప్రతిక్షణం ఏమనుకుంటా అంటే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతిక్షణం దేవుడు నన్ను చూస్తున్నా అనే కంపల్సరీ నా మైండ్లో ఉంటుంది ఎప్పటికీ. అది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో ఎక్కడ నువ్వు తప్పు చేయవు, పర్ఫెక్ట్. సేమ్ టైం ఈ క్షణము వెళ్ళిపోయినా సరే నథింగ్ అనే గొప్ప దృఢ నమ్మకం, దృఢ విశ్వాసంతో జీవిస్తా. అయితే మన సువాసన ఏ రీతిగా మనము దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం? కొంతమంది వారు దేవుని ఆరాధించినారు, వారిని చూసుకొని మనం ఆరాధనలు ప్రవేశిద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము. క్షమించండి, ఆదికాండం 8వ అధ్యాయము 18వ వచనం చదవండి అమ్మా. ఇరవై వచనం చదవండి అమ్మా.
చాలు. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు నోవాహు అంటే, నోవాహుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, నువ్వు వెళ్ళి ఓడ కట్టుకో, లోకమంతా పాపం చేసిర్రు, నా మాట వినట్లే, నా హృదయంలో నొచ్చుకున్న భూమి అంత బలత్కారం చేత పాపం చేత నిండింది, ఈ తరం వారిలో నువ్వే నిందారహితుడుగా ఉన్నావు అయ్యా, నువ్వు వెళ్ళి ఓడ సిద్ధపరచుకో, సేమ్ టైం నువ్వు స్వార్థ చేయి, అనేకులకు రక్షణ సువార్త, ప్రభువు ఒక సువార్తను ప్రకటించు, ఈ లోకం మీదికి భూమి మీదికి జలప్రలయం రాబోతా ఉందని ప్రకటించు అని చెప్తూ వచ్చినాడు. సేమ్ అదే చేస్తూ వచ్చినాడు నోవాహు. అయితే ఎవరు ఓడలోకి ప్రవేశించలేదు. నోవాహు, అతని భార్య, అతని కుమారులు, అతని కోడళ్ళు మాత్రం వెళ్తూ వచ్చినారు. ఓడలోకి వెళ్ళి సురక్షితంగా ఉంటూ వచ్చినారు. సురక్షితంగా ఉండి బయటకు వచ్చినారు. బయటకు వచ్చి మొట్టమొదటిగా ఆయన చేస్తున్న పని ఏంటంటే బలిపీఠం కడతా ఉన్నాడు. ఎక్కడ భూమి చూసుకోవట్లేడు ఆయన. మేము ఆహారం ఇన్ని సంవత్సరాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఓడలు ఉన్నాం, మాకు ఆహారం అయిపోయింది, బయటకు వచ్చినాక ఏదో మేము ఎత్తుకోవాలా, ఏదైనా ఆహారం మేము సిద్ధపరచుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలని ఏం ఆలోచన లేవు ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పని, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆరాధించడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్తుతించాలా, దేవుని ఘనపరచాలా, తదుపరి మన లైఫ్ అని డిసైడ్ అయ్యి బలిపీఠం కడతా ఉంటున్నాడు. పవిత్రమైనవి కొన్ని తీసుకున్నాడు పశువులు. ఆ పశువులలో చెడిపోయినవి ఉన్నాయని దేవుని వాక్యం ఏ రీతిగా సెలవిస్తూ ఉంటుంది. పవిత్రమైనవి తీసుకున్నాడు. తీసుకొని బలిపీఠం కట్టినాడు. దాని మీద అవిటిని పెట్టి కాలుస్తూ వచ్చినాడు. ఆ కాల్చినప్పుడు వచ్చేది ఏంటంటే పొగ వస్తూ ఉంటుంది. అది ప్రభువుకు, దేవదేవునికి, ఉన్నతమైన మహారాజుకు ఇంపైన సువాసనగా ఆగ్రహిస్తూ వచ్చినాడు, స్వీకరిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక మీదట నరులను నేను ఈ రీతిగా శపించను, ఈ రీతిగా పాడు చేయను అని దేని బట్టి అంటున్నాడంటే, నోవా ఆరాధించిన దాన్ని బట్టి. ఎంత వండర్ఫుల్ వాట్! నోవా ఆరాధిస్తే మనుషులందరికీ ఇంకా ప్రళయం లేదు, ఇంకా నష్టం లేదు, ఇంకా బాధ లేదు, ఇంకా కష్టం లేదు, ఇంకా అపాయాలు లేవు. నోవా ఆరాధిస్తూ ఉంటే, నోవావు ఆ రీతిగా ఆరాధిస్తే ఇంపైన సువాసన ప్రభు స్వీకరిస్తూ వచ్చినాడు. జనాలందరికీ నష్టం తప్పుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. లోకంలో అందరికీ ఇవ్వలేడు రక్షణ. ఎంతోమంది ధనవంతులు, కోట్ల ఆస్తులు కలిగిన వారు. నేను డ్యూటీ చేసే మా సారు 3,000 కోట్ల ఆస్తిపరుడు. ఒక్క వెహికల్ 3 కోట్ల వెహికల్లో తిరుగుతాడు ఆయన. ఆయన దగ్గర వర్క్ చేస్తా, ఆయనకి ఇవ్వలేడు రక్షణ. ఎంతో ఆస్తులు, అంతస్తులు, మేడ మిద్దలు కలిగి ఉన్నాడు. సీఎం తోటి ముఖాముఖి, కేటీఆర్ తోటి ముఖాముఖి మాట్లాడుతూ ఉంటాను. నేను చూస్తూ ఉంటా, నేను ఆయనతో తిరుగుతూ ఉంటా. ఆయనకు డ్రైవర్ నేను పర్సనల్గా. అయితే అంత ఆస్తులు కలిగిన వాళ్ళంగిన దేవుడు రక్షించలే. వారికి మరుగైపోతూ వచ్చింది దేవుని పరలోక రాజ్యం. దేవుడు మరుగైపోతూ వచ్చింది వాళ్ళకి. ఈ లోక యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రంలో గుడితనం కలుగజేస్తూ వచ్చింది. నేను ఆ మనోనేత్రములు ప్రభు మాత్రం తెరుస్తూ వచ్చినాడు. తెరిచి నిత్య జీవాన్ని, భూత భవిష్యత్ వర్తమానం, బైబిల్లో భూత భవిష్యత్ వర్తమానం సమస్తం ఉంది బైబిల్లో. బైబిల్ అంటే ఆషమాష కాదు, పరిశుద్ధమైన గ్రంథం. భూమి మీద ఏం జరిగిందో ఉంది, ఏం జరుగుతుందో ఉంది, ఏం జరగబోతుందో ఉంది. పరలోక రాజ్యంలో ఏ రీతిగా ఉందో, ఎంత గొప్ప భాగ్యం అండి. పరలోక రాజ్యమైన చూసేటంత, తరించిపోయే అంత దావీదు చెప్తా ఉంటాడు. ఆయన ఎంత సంతోషించిండు, నాట్యం చేస్తూ వచ్చిందంట. ఎంత గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. నీకు నాకు అంత శ్రేష్టమైన భాగ్యం ఇచ్చాడు. ఈ లోకంలో నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, లేకపోవచ్చు, నథింగ్. ప్రభువు ఉన్నాడు, చాలా గొప్ప భాగ్యం. అందుకు దేవుని ఆరాధించాలి. అయితే ప్రభువు నోవాహును ఓడలో చేరుస్తూ వచ్చినాడు, ఆయన కుటుంబాన్ని. ప్రభు అయిన యేసుక్రీస్తులో నిన్ను నన్ను చేర్చినాడు. అయితే
నువ్వు బయట సమాజంలో ఆరాధిస్తూ ఉన్నావా? ఆదివారం వస్తాం, అదిగిన వస్తాం, లేకపోతే లేదు. కొన్నిసార్లు మన పనులు ఉంటే వస్తాం, సరే ఆరాధించాలా నా ప్రభువును స్తుతించాలా, టైంకి వెళ్ళాలా, నా ప్రభుతో గడపాలా, 3 గంటలే కదా. అయితే నేను నా ప్రభుతోనే ఉండాలా అనే ఆశ, ఆ ఒక ఆకాంక్ష, ఆ ఒక సంతోషముతో మన ప్రభువును ఆరాధించే వారంగా ఉంటున్నామా? పోటీలకు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. అయితే ప్రభు మందిరంలో మాట వింటున్నామా? దేవుని మాట విని దేవుని ఎదుట మనము సరిగా ఆరాధించే వారముగా, జీవించే వారముగా ఉన్నామా? దేవుని చూసి చాలామంది గడగడగా ఉనికిరంట. ఎంతోమంది 100 సంవత్సరాలు అబ్రహాముకు, నాకు 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు కరెక్ట్. కొంచెం డ్రైవింగ్ చేస్తా కాబట్టి బ్యాక్ పెయిన్ ఉంది నాకు. గోడ సపోర్ట్ కావాలా, లేకపోతే కుర్చీ కావాలా. 32 సంవత్సరాలకే మా ఇంట్లో నేనే చిన్నోని. అట్లాంటి స్థితి మనకు వస్తూ వచ్చింది. అబ్రహాం 100 సంవత్సరాలప్పుడు పరిగెత్తిండంట ఆయన. ఎవరు పరిగెత్తారు? సహజంగా నేను పరిగెత్తలేను. మాట పరిగెత్తుతా, కొంచెం దూరం వెళ్ళి అలసట తీసుకుంటాం. అప్పుడు చిన్నప్పుడు చాలా పరిగెత్తే వాళ్ళం. అయితే ఇప్పుడు పరిగెత్తలేం. ఎవరు పరిగెత్తారంటే చిన్న పిల్లలు, సన్నగా ఉన్న వాళ్ళు మాత్రం బాగా పరిగెత్తారు. అబ్రహాం పరిగెత్తుకొని పోతూ వచ్చినాడు. పరిగెత్తుకొని మమ్రే యొద్ద సింధూరం వనం ఎదుట బయట కూర్చున్నప్పుడు దేవుడు ఆయన కనిపిస్తే పరిగెత్తుకొని పోయి సాగిలపడతా ఉన్నాడు. అది ఆరాధన. 100 సంవత్సరాలకి సాగిలపడడం ఎంత గొప్ప భాగ్యం. ప్రభు మందిరంలో చక్కగా మోకరించాం. అయితే అబ్రాము ఆ రీతిగా ఆరాధించినాడు. అయితే ఇక్కడ నోవాహు ఆరాధించి ప్రభును సంతోషపెట్టిన వాడుగా ఉన్నాడు. నువ్వు నేను ఆరాధిస్తే ప్రభు సంతోషించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. గత సంవత్సరాలు, గత మాసాలు, గత దినాల్లో నువ్వు ఆరాధించలేదో, వెళ్ళిపోతూ వచ్చినావేమో. ప్రభు ఈ దినాన నీ ఆరాధన కోరడానికి, వినడానికి నీ ప్రభు నీ ఎదుట నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆపదలో ఉంటే, ఎవరైనా మన కష్టాల్లో మనం ఉంటే మనని కొంచెం పలకరించి, కొంచెం ఏదన్నా మనకు కావాల్సిన డబ్బులు కానీ వస్తువులు కానీ మనకిస్తే ఎంత రుణపడిపోతాం వాళ్ళకి. మనం చెప్తాం, 100 మందికి చెప్తాం మనం, ఆ బ్రదర్ నాకు చాలా హెల్ప్ చేసిన ఆపదలో ఉన్నప్పుడు. ఆ బ్రదర్ హెల్ప్ చేసిండని 100 మందికి చెప్తాం. ఆ బ్రదర్ ఏం చెప్తాడంటే పక్కకి వెళ్ళి, ఆనికి నేను హెల్ప్ చేస్తేనే తప్ప వాడు ఇవాళ ఏడుండండి, నేను కదా అని పైకి తెచ్చింది, ఆడు బాగలేనప్పుడు నేను ఇచ్చిన యానికి అని 100 మందికి ఆయన చెప్తాడు. ఈయన 100 మంది చెప్తే ఆయన పాజిటివ్గా చెప్తే ఈయన నెగిటివ్గా చెప్తాడు. ఒక అతను హెల్ప్ పొందిన అతను ఆయన నెచ్చిస్తూ ఉంటే ఈ అతను తగ్గిస్తూ ఉంటాడు. అయితే హెల్ప్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతగా ఉంటాం. ప్రభు నీ ప్రాణానికి విమోచన ఇచ్చినాడు. యుగయుగాలు పరలోక రాజ్యంలో, నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో పాటు ఉంటాం. ఏడుపు, దుఃఖము, వేదన లేదు, మరణం లేదు, చీకటి లేదు. నిత్యం ప్రభువే ప్రకాశించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. చాలామంది మరణం అంటే భయపడేవారుగా ఉంటారు. చాలామంది అన్యులైతే ఆ వర్డ్ రావడానికే ఇష్టపడరు. మా దగ్గర చాలామంది కొలీగ్స్ ఉంటారు, నాతో పాటు పనిచేసేవారు 10-12 మంది. మేము ఆఫీస్ కాదు, ఇంట్లోకి 15 మంది సార్ దగ్గర వర్కర్స్. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంట్లో నేను ఒక్కనే క్రిస్టియన్. ఒక్క చిన్న మాట చెప్పి మన వాక్యంలోకి వెళ్దాం. మా సార్ 3 గంటలకు లేస్తాడు పొద్దున. లేచి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెడతారు. ఐస్ క్యూబ్స్ నీళ్ళలో పోసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తాం. భయంకరమైన చల్లనీళ్ళు. 3 గంటలకు లేస్తాడు, చల్లనీళ్ళతో స్నానం చేస్తాడు. పైన ఆయన ఉండేది, కిందికి వచ్చి దయ్యం రూమ్, వాళ్ళకి దేవుని రూమ్, ఆ దయ్యం రూమ్లో కూర్చొని ధ్యానిస్తాడంట.
ధ్యానించి మళ్ళీ వెళ్ళి యోగా చేసుకోవడం, జిమ్ చేసుకోవడం. 74 సంవత్సరాలు మా సార్కి. అయితే యోగా చేసుకొని మళ్ళీ స్నానం చేసుకుంటాడు. ఎంత నిష్ట! ఇలా పరిశుద్ధులుగానే ఉండరు అంత నిష్టగా. దేవుని ఎరిగిన నేను నీవుగిన ఉండం అంత నిష్ట. 8 సంవత్సరాలు అయింది ఆయన ఎదుట నేను వర్క్ చేసి, ఒక్కరోజు ఒకరిని తిట్టినట్టుగా, రా అన్నట్టుగా నేను ఆయన నోట్లకి వినలే. అయ్యా అనే మాట మాత్రమే మాట్లాడతాడు. అయ్యా అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా. ఆయన చాలామంది మీరు గుర్తుపడతారు, టీవీలో చాలా వస్తాడు. ఆయన పేరు వరప్రసాద్ రెడ్డి, శాంత బయోటెక్ ఆయన స్థాపించాడు. అంత పెద్ద ఆయన. ఏంది ఆయన జీవితం? అన్నుడుగా ఉన్నాడు, ప్రభు నెరగక. అంత నిష్ట కలిగి ఉంటాడు. ఆయన ఒకటే అనుకుంటాడు, నేను మోక్షానికి వెళ్తాను. ఆయనకు చెప్పడానికి స్థాయి నాకు లేదు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటాడు డైలీ. ప్రభు రక్షణ ఇస్తే చాలా సంతోషం. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం. డబ్బును బట్టి కాదు, వాళ్ళు ఉండే స్థానాన్ని బట్టి పరలోక రాజ్యం వెళ్ళారు. ఒక అన్యుడే అంత నిష్టగా ఉంటే, సత్యదేవుని తెలుసుకొని మనం ఎంత నిష్టగా ఉన్నాం, ఎంత ఆరాధించే వారంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు వృద్ధాపంలో దేవుని కనపరిచినాడు. ఆయన కుటుంబాన్ని బట్టి. ప్రభువా, ఎంతోమంది చనిపోయి నీళ్ళలో తేలినారు, పశువులు సమస్తం నష్టపోయినాయి, భూమి మహావేంద్రంతో ఎంతగానో దుర్గతి, నీళ్ళ చేత సమస్తం నాశనం చేసినావు. మమ్మల్ని మాత్రం సురక్షిత ఉంచినావు. ప్రభువా, ఏ పాటి వాణ్ణి, నీ ఎదుట నేను ఏ పాటి వాణ్ణి అని తెలుసుకొని బలిపీఠం కట్టి దేవుని ఆరాధించినాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు నీ నా ఆరాధనను వినేవాడుగా ఉంటున్నాడు. నిన్ను నన్ను బట్టి అనేకులకు గొప్ప సంతోషము, రక్షణ, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒక బ్రదర్ చెప్తూ వచ్చిండు, ఆరాధించి చూడు నీ జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానం ఉంటుందో అని చెప్తూ వచ్చినాడు. నేను అది ఎరిగిన, ఆయన చెప్పకముందే నేను ఆరాధిస్తా. ప్రతి సండే చర్చిలో కంపల్సరీ 2వ, 3వ, ఫస్ట్ లేకపోతే 3rd ఈ లోపల ఆరాధించాల్సిందే నా మటుకు నేనైతే. నెక్స్ట్ పోయిన వారం వాళ్ళు చేయకండి అనేసి అంటే ఆ క్షణం వరకు ఆగి మళ్ళీ పోయిన వారం వాళ్ళు చేయండి అంటే ఆగడం అనేది తెలియదు నా జీవితంలో. ఆరాధన అంటే అంత ప్రథమ స్థానం. దేవుని కనపరిచే కంటే గొప్ప భాగ్యం ఇంకేముంది మన జీవితంలో? రేపు ఏమవుతుందో తెలియదు. ఉన్న పాటుని దేవుని గణపరచాలా, దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలా. దేవుడు నీ నా ఆరాధన కోరేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా ఈ ఒక వ్యక్తి, ఈ పెద్ద ఆయన దేవుని స్తుతిస్తే దేవుడు ఇంపైన సువాసనను స్వీకరించినాడు. మరొక వ్యక్తిని చూసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము. నోవాహు ఎంతగానో చక్కగా ఆరాధించినాడు. దేవుడు ఎంతగానో ఆయన ఆరాధనను స్వీకరించి ఎంతో సంతోషించినాడు, ఎంతగానో ఆనందించినాడు. ఏ మనుషుడు చేయలే ఆ రీతిగా. అయితే ఆ రీతిగా నోవాహు చేస్తూ దేవుని ఎంతగానో సంతోషపెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన సంతానమే ఇవాళ మనందరం. ఆ దినం నుంచి ఈ దినం వరకు వర్షాలు అనేటివి భయంకరంగా లేవు, అక్కడక్కడ కురుస్తాయి. ఎందుకంటే బైబిల్లో ఉన్నట్టుగా తుఫాన్లు, కరువులు, భూకంపాలు రావాలా? అవి ఎందుకు సూచన అంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం చదవండమ్మా.
చాలు. పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు భోజనానికి వెళ్తూ వచ్చినారు. ఇక్కడ చెప్పే మాట స్పష్టంగా వినాలి. పరిసయ్యుని ఇంటికి భోజనానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ వచ్చినాడు. వెళ్ళినప్పుడు పరిసయ్యుడు ఆ ఒక వ్యక్తి ప్రభువుకు మొట్టమొదటిగా ఈ దినాల్లో చేయట్లే, కానీ నేను చూస్తూ వచ్చినప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చిరనుకో, మామ కానీ ఎవరైనా రావచ్చు బయట నుంచి, ఫస్ట్ చేసే పని ఏంటంటే తల్లిదండ్రి కానీ పెద్దలు నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ చెప్పేది, నాన్న మీ మామకు మీ కాకకు చెంబుతోటి నీళ్ళు ఇవ్వబెట్ట అనేసేవాళ్ళు. చెంబుతోటి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇలా సహజంగా అందరికి హౌజులు ఉన్నాయి, కడుక్కోకుండా ఇంట్లోకి వస్తున్నాం. అయితే నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ దినాలు. ఇక్కడ పరిసయ్యుడు నీళ్ళు ఇవ్వలే ప్రభువుకు. ఇంట్లోకి భోజనానికి పిలిచిండు. ప్రభు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రా అని భోజనానికి నీళ్ళు ఇవ్వలే. అయితే భోజనానికి కూర్చున్నాడు ఆయన. భోజనానికి కూర్చుంటే వెనుకతోటి ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరేంది? ఆమె పేరుదు పాపాత్మురాలు. ఆమె పేరు పాపాత్మురాలు. ఎంత దౌర్భాగ్యం! మనకు ఒక పేరు ఉంటుంది, ఒక ప్రఖ్యాతి ఉంటుంది, ఉన్నతమైన స్థానం ఉంటుంది. అయితే ఆమెకి ఏముందంటే పాపాత్మురాలు స్త్రీ. పాపాత్మురాలు అంటే ఆమె ఎంత స్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. పాపంలోనే ఆమె పుడుతూ వచ్చింది, పాపంతోనే బ్రతుకుతూ ఉంటుంది. పరిశుద్ధమైన దేవుని చూడాలనుకుంటూ వచ్చింది ఆమె. ఆమె ఏం తీసుకొస్తూ వచ్చిందంటే అత్తరు తీసుకొస్తూ వచ్చింది. అత్తరు తీసుకొచ్చి వెనుక తట్టు నిలబడుతూ వచ్చింది. ప్రభు యొద్దకు వస్తూ వచ్చింది. వచ్చి మొట్టమొదటి ఏం చేస్తూ ఉంటుందంటే ఏడుస్తూ ఉంది. ఏడిస్తే ఆమె ఏడవడం ద్వారా ప్రభు పాదములు కడుగుతూ వచ్చింది. కనీసం ఈ గ్లాస్ తోటి కాలు కడుగుతామా? కడగలేము. కనీసం తవ్వక ఒక మగ్గ అంటారు కదా, ఒక చెంబ అంటారు కదా, దాని నిండా నీళ్ళు కావాలి. కనీసం అరికాల నుంచి శిరమండలు అంటారు కదా, అక్కడి వరకు గడగడానికి కనీసం. ఈమె ఏడుస్తూ వచ్చింది. ఏడ్చి ఆ పాదములు గడుగుతూ వచ్చింది తన చేతులతో. నిజంగా ఎంత ఏడ్చిందో! ఎందుకు ఏడవచ్చు? ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత ఉన్నతమైన వాడు. నిన్ను నీ పాదములు తాకడానికి కాదు కదా, నిన్ను చూడడానికి, నీ పొలిమేరలోనికి రావడానికి నేను అర్హురాలు కాదు కదా. పాపముతోనే నేను జీవిస్తూ ఉన్నా, పాపముతోనే నేను బ్రతుకుతా ఉన్నా. నా జీవితమే పాపము. అరికాళ్ళు మొదలుకొని తల వరకు పాపము, దౌర్భాగ్యత, నీచమైన జీవితము. నా వస్త్రములు పాపము చేత ఉంది. నా ఎదుట సువాసన అనేది లేదు. కంపు ఉంది నా జీవితము. నీ పాదములు పట్టుకోవడానికి నేను ఏమాత్రం అరుణి ప్రభువా అని ఏడ్చేసింది ఆమె. పాదములు పట్టుకుంది, ఏడ్చింది, పాదాలు కడిగింది. ఆమె తెచ్చిన అత్తరు పగలగొట్టింది. ఇట్లా పోయాలంటే టైం పడుతుంది. ఆమె తెచ్చింది కంప్లీట్గా పలగొట్టేసింది. పోయడం అంటే కొన్నిసార్లు ఏంటంటే పోస్తూ ఉంటే కొంతమంది ఆపొచ్చు. ఆమెకి కొంచెం దురాలోచన కలిగి కొంచెం ఆపుకోవచ్చు. అవన్నీ చేయలే. ఆమె డైరెక్ట్ తెచ్చింది, పలగొట్టేసింది. ప్రభు పాదం ఎదుట పలగొట్టింది. మొట్టమొదటిగా కాళ్ళు కడిగింది, కన్నీరు కార్చింది, చేతితో పాదాలు కడిగింది. తల వెంట్రుకలు ఒక స్త్రీకి ఎంతో ఘనత, ఎంతో ఉన్నతమైనవి, ఎంతో చక్కనివి. అలాంటి తల వెంట్రుకలు ఎక్కడ తెస్తుంది ఆమె? తల ఎక్కడ ఉంటుంది, పాదములు ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి. ఆమె ఎంత ప్రయాసపడవచ్చు తల వెంట్రుకలు కిందికి రావడానికి? కంప్లీట్గా కిందికి వంగాల, కంప్లీట్గా ఇట్లా వంగిపోవాలి. అంతా వంగి ఆమె పాదాలు దొడుస్తూ వచ్చింది. అత్తరుబుడ్డు పగలగొట్టింది. ఆ ఇల్లే కాదు, ఆ పరిసరాలు, ఆ ఒక ఊరు అంత సువాసన చేత నిండుతూ వచ్చింది. ఆ రీతిగా ఒక పాపాత్మురాలు దేవుని ఆరాధించింది. ఆమె పరిశుద్ధురాలుగా మారుతూ వచ్చింది. దేవుని కొరకు జీవించడానికి,
దేవునితో యుగయుగములు ఉండడానికి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. మన జీవితము పాపము, దౌర్భాగ్యత, నీచాతి నీచమైన జీవితం అన్నది ఎక్కడో అన్యజనము, పాపము, అంధకార సంబంధమైన అధికారం ఎదుట మనం ఉంటూ వచ్చినాం. మన తండ్రి అయిన వాడు అపవాది. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. మన ఒక శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలమైపోయిన మన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ ఎదుట నా ఎదుట జాలిపడి, ఆయన నిన్ను నన్ను కనికరించి, ఆయన నిన్ను నన్ను ప్రేమించి, ఆయన నీపైన నాపైన జాలి చూపించి, దయ చూపించి రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. రిక్తుడు అంటే ఏం లేదు. మత్తయి సువార్తలో మనం చూస్తే శిశువుగా 9 నెలలు తల్లి గర్భంలో ఉంటూ వచ్చినాడు. కల్వరి శిలలో ఒక దినమంతా ఉంటూ వచ్చినాడు. ఎంత ఘోరమైన శ్రమ, రిక్తుడుగా చేసుకుంటూ వచ్చినాడు. ఒకసారి ఆలోచిస్తే మన చాలామందికి గేదెలు బలరు ఉంటే తెలుస్తుంది. పొద్దున లేవగానే ఆ బియ్యం గడిగిన నీళ్ళు ఆ తొట్టిలో పోస్తాం. మనం నైట్ తిన్నవి ఏమన్నా ఉంటే అందులో వేసేస్తాం. అరటి పండ్లు తొక్కలు వేస్తాం. ఆ బలరు తినడానికి ఏదో అవి కొన్ని నీళ్ళు తాగాలని, అవి తాగితే కొన్ని పాలిస్తాయని ఆశతోడు మనం ఆ రీతిగా చేస్తాం. ఆ తొట్టిలో గేదెలకి, ఆ గాడిదలకు, ఆ ఆవులకి అన్నిటికీ నీళ్లు పోసి తాగిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రభువును అందులో పండుకోబెట్టి పశువుల తొట్టిలో పండుకోబెట్టారు. ఎంత తగ్గించుకున్నాండి, ఎంత ప్రేమ మన పట్ల ఆయనకి. అంతరిక్తుడుగా చేసుకుంటాం. ఆకాశం పట్టజాలిన దేవుడు పురుసిటి అంటే ఈ అరిచేతి ఈ ఏళ్ళు కాదు, ఇది మాత్రమే. ఆయన పురుసిటిలో సముద్రాలన్నిటినీ సముద్రం, ఈ భూమి మీద ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్లు కొలిసిండంట. ఆయన అరిచేతిలో 7 నక్షత్రాలు పట్టుకుంటూ వచ్చినాడు. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అంటూ వచ్చినాడు. అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆ పశువుల తొట్టిలో పండుకోబెట్టడానికి ఇష్టపడినాడండి. ఎంత ప్రేమ నువ్వంటే నేనంటే. అందుకు దేవుని ఆరాధించాల. ఏ పాటి వాని ప్రభువా, దౌర్భాగ్యుని, నీచుని, ఆ కంపు కొట్టే స్థితి నాది ప్రభువా. అలాంటి స్థితిలో నేను ఉండాల్సిన స్థితి నువ్వు తీసుకొని, నువ్వుండే నిత్యమైన రాజ్యం, శ్రేష్టమైన దేశం, తండ్రి యొక్క కుడిపార్శ్వం నాకు ఇచ్చినావు. అందుకని వందనాలు ప్రభువా అని మనం హృదయమార ఆరాధించాలి. ప్రభువును కురడాలతో కొడుతూ ఉంటున్నారు. ప్రభువుకు భారమైన శిలువ మోస్తూ ఉంటున్నాడు. భారమైన శిలువ మోస్తూ ఉంటే కాలుకు ముళ్ళు కూర్చుకుంది. అది తీసుకోవడానికి వంగుతూ వచ్చినాడు. కురడాల చేత కొడుతూ వచ్చినాడు. మాంసం ముద్దలుగా వస్తూ వచ్చిందండి. అంతగా శ్రమ, బాధ నీ కొరకు నా కొరకు వచ్చినాడు. అందుకు దేవుని ఆరాధించాలి. ఈ పాపాత్మురాలు ఏ రీతిగా ఆరాధించిందో అంతకంటే ఉన్నతమైన ఆరాధన మనం చేయాలి. ఎందుకో తెలుసా? ఆమె కొరకు అక్కడ ప్రాణం పెట్టలే, కేవలం భోజనానికి మాత్రమే వచ్చిండు ఆయన. ఆమె కాళ్ళు కడిగి, కన్నీరుతో కాళ్ళు కడిగి, వెంట్రుకలతో కాళ్ళు తూర్చి, అత్తరు బగలగొడితే ఆమె గొప్ప రక్షణ ఇచ్చిండు. నీకు నాకు వచ్చిన రక్షణ సామాన్యమైనది కాదు. అత్తరు కంటే విలువైన రక్తమును పగలగొడుతూ వచ్చినాడు కల్వరి శిలలో. ఆయన దారాలుగా స్వరూపం లేనివాడుగా, యెషయా గ్రంథం 53లో మనం చూస్తే స్వరూపం లేదు, సొగసు లేదు, చూడడానికి ఆయన దగ్గర ఎలాంటి రూపం లేదు. అంతగా ప్రేమించండు నిన్ను నన్ను. అందుకు దేవుని ఆరాధించాలా, అందుకని స్తుతించాలా. వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఎంతోమంది ప్రపంచంలో ఆరాధించడానికి దేవదూతలు ఉన్నారు. నువ్వు ఊరికి వెళ్తే, ఊరికి వచ్చి ఊరికే పోతే అందుకు రక్షించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా ఒక దినం దేవుడు లెక్క అడుగుతాడు నేను. తప్పకుండా నువ్వు ఈ లోకంలో ఆరాధిస్తేనే పరలోక రాజ్యంలో ఆరాధించగలవు. ఆ సత్యాన్ని ఎరుగు.
హృదయపూర్వకంగా ఆరాధించు, హృదయం పగలగొట్టి ఆరాధించు. నీకు ఎన్నని ఉండను ఏమని ఉండను అని పక్కకు పెట్టేసేయాలి. మన హోదా, మన ఆస్తి, మన అంతస్తు అన్ని పక్కకు పెట్టాలా. దేవునికి ప్రథమ స్థానం, దేవునికి ఉన్నతమైన స్థానాన్ని మనం ఇవ్వాలి. ఒక 3 వ్యక్తులు ఆ రీతిగా దేవుని ఆరాధించినారు. ఎవరెవరో తెలుసా? మోషే ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యమని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మేలని యోచించినాడు. ఐగుప్తు రాజు, కాబోయే రాజు, అది యోగ్యమైనది, శ్రేష్టమైనది అనుకొని ఎన్నోసార్లు ఊహించుకున్నప్పటికీ ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు నా ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని అది వదిలిపెట్టినాడు. ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు ఆ రోమా సామ్రాజ్యంలో 2 డిగ్రీలు చేసిన వ్యక్తి, ఉన్నతమైన స్థానం కలిగిన వాడు, వాక్యాన్ని పరిశోధించి తెలుసుకున్నవాడు, ఆ ఒక గమాలియేలు యొద్ద ఎంతో నిష్ఠ కలిగి నేర్చుకున్నవాడు, పరిశుద్ధ గ్రంథాన్ని తూచా తప్పకుండా నెరవేర్చినవాడు, 10 ఆజ్ఞలు ఎక్కడ తప్పకుండా నెరవేర్చిన ఆ ఒక వ్యక్తిని ప్రభు దర్శిస్తూ వచ్చినప్పుడు, ఆ దమస్కో మార్గములో ప్రభు ఆయనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ దర్శనమునకు విధేయుడైనాడు. అవిధేయుడు ఎక్కడ కాలే. అక్కడి నుంచి ఆయనకు లాభకరమైన ఏంటి? బంగారము, సర్టిఫికెట్లు, ఉద్యోగము, అనేక ఆస్తులు, అంతస్తులు లాభకరమైనవి. అలాంటి ఏమిటితో ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ప్రభు కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థాయి ఉండొచ్చు, ఏ అంతస్తు ఉండొచ్చు, అన్నిటిని పక్కకు పెట్టాలా దేవుని ఎదుట. అవిటిని బట్టి నువ్వు ఆరాధిస్తే దేవుడు నీ ఆరాధన కోరేవాడు కాదు. ఇంకో వ్యక్తి సొలొమోను, 1000 మంది భార్యలు ఆయనకి. ఆయన రాజ్యాన్ని, ఆయన నగరుని చూడడానికి అనేక రాజులు వస్తూ వచ్చినారు. అంత ఉన్నతమైన వాడు ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, మానవ కోటికి ఇదియే విధి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుట మానవ కోటికి విధించిన ఇది. రాజు సమస్తాన్ని అనుభవించిన వ్యక్తి చెప్తూ వచ్చినాడు. సూర్యుని కింద ఏవైతున్నాయో అవన్నీ వేస్ట్, తుచ్చమైనవి, పెంట, నథింగ్ ఇవన్నీ ఈ లోకము. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే మానవ కోట్ల మందికి విధి. అది ఆ సత్యాన్ని మనం ఎరగలేకపోతూ ఉంటున్నాం. ఆ సత్యాన్ని ఎరిగిన వారముగా ఉండి ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. చివరిగా ఇంకొక వ్యక్తిని చూసుకొని మనం ఆరాధనకు ప్రయత్నిద్దాం. లూకాసు వార్త ఇంకా కొంతమందిని చూసుకొని మనము దేవుని ఆరాధనకు ప్రయత్నిద్దాం. వాళ్ళగిన దేవునికి ఈమె ఆరాధిస్తే ఒక కత్తెర పగల కొడితే ఆ ఇల్లు తర్వాత అవతల వెలుపల ఇంకా ఊరు అంత సువాసన కొడుతూ వచ్చింది. ఆ ఒక వ్యక్తి ఆరాధిస్తే, దాన బలి అర్పిస్తే దేవుడు పరలోక రాజ్యానికి వెళ్తూ వచ్చింది, దేవుడు నివసించే పట్టణానికి. ప్రభు పాదం ఎదుట ఆరాధిస్తే సమాజానికి అందరికి వినబడుతూ వచ్చింది. వీలుగిన దేవుని ఆరాధించినారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 52వ వచనం చదవండమ్మా. చాలు. యేసుప్రభు వారు మరణించినారు. ఆయన శిలువపై నుంచి పిలాతు యొద్ద నుంచి తీసుకున్నారు ఆయన దేహమును. డెడ్ బాడీ, ఏమాత్రం జీవం లేని బాడీ తీసుకున్నారు. సన్నపు నారలో చుట్టినారు, మోసుకొని వెళ్తూ వచ్చినారు, సమాధిలో పెడుతూ వచ్చినారు. విశ్రాంతి దినమున ఒక స్త్రీలు ఉదయకాలం పెందల కడని లేస్తూ వచ్చినారు. ఇంచుమించు 3 గంటల టైం, ఇంకా 3 లోపలే కానీ అవతల కాదు,
3:30 3:15 కాదు కానీ 3 లోపలనే వాళ్ళు లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు. దేవునికి పోయాలని, దేవునికి సమర్పించాలని ఎంతో ఆశతో వారు వెళ్తూ వచ్చినారు. ఎంత శ్రేష్టం కదా. దేవుని గొప్పతనాన్ని ఎరుగుతూ వచ్చినారు. ఈయన తిరిగి లేస్తుంది. ఈ బాడీ, ఈ బాడీలో జీవం ఉంది. ఈ బాడీలో ఎంతో రక్షణ ఉంది. మా అందరికీ గొప్ప రక్షణ భాగ్యము, శ్రేష్టమైన దేశాన్ని ఇయ్యడానికి ఈ యొక్క శరీరం ద్వారానే మాకు వంతెన. ఆయన బాడీ మీద మేము సుగంధ ద్రవ్యాలు పోయాలా? ఆయన ఎదుట మాకు ఎలాంటి స్మెల్ అనేది రావద్దు. ఆయనను ఏ రీతిగా చూసినామో, ఆయన ఏ రీతిగా ఉన్నాడో, ఆయన ఏ రీతిగా ఈ లోకంలో జీవించినాడో అదే రీతిగా మేము చూడాలి ఆయనను అనే ఒక సత్యాన్ని ఎరుగుతూ వచ్చినారు వాళ్ళు. ఆ సత్యాన్ని ఎరిగి వారు సిద్ధపరుచుకున్నారు. చనిపోతే చనిపోయిండండి, పాతి పెట్టిరు, అయిపోయింది, ఇంకేముంది, ఆయన పాటికి ఆయన చనిపోయాడు, మన పని మనం చేసుకుందాం అనుకోలే వాళ్ళు. స్త్రీలు సిద్ధపాటు కలిగి దేవుని ఆరాధించడానికి చివరి సమయం అయిపోయింది, లాస్ట్ ముగింపులోనికి వస్తూ వచ్చినారు. అయినా ఆగలేరు. ప్రభువును స్తుతిస్తూ వచ్చినారు, ఆరాధిస్తూ వచ్చినారు, సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు, ప్రభు యొద్దకు వెళ్తూ వచ్చినారు. నేను ఏం తీసుకొస్తూ వచ్చినా ప్రభు యొద్దకు? గత సంవత్సరం అంతా కాపాడినాడు. కరోనా ద్వారా ఎంతోమంది చనిపోయినారు. ఎంతమంది అంటే ఫిట్నెస్ పీస్లో ఉన్నవారు, అంటే అతనికి ఏ రోగం లేనివారు, అరికాలు మొదలుకొని తల వరకు ఎలాంటి రోగం లేని, ఎలాంటి బలహీనత లేని వారు సైతం ఈ లోకంలో లేరు ఈ దినాన. అలాంటి వారిని దేవుడు కాళ్ళ గర్భంలో కలిసిపోతూ వచ్చినారు. నన్ను దేవుడు తన కృప చేత ఇంకా బ్రతికించినాడు. అది కేవలం దేవుని కృప. అందుకని దేవుని ఆరాధించాలి. అయ్యా నిజమే, నేను ఎప్పుడూ నశించిపోవాల్సిన వాడిని, నువ్వు నన్ను రక్షించినావు, ఇంతగా నన్ను కాపాడినావు, సంఘంలో నన్ను నాటినావు, నీ వాక్యం చేత నన్ను బ్రతికిస్తా ఉన్నావు. దేవదేవా గొప్ప రక్షణ ఇచ్చినావు. ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్యమైన శ్రేష్టమైన పరలోక రాజ్యం ఇచ్చినావు ప్రభువా. అందుకని హృదయమారా నిన్ను స్తుతిస్తా ఉంటున్నాను ప్రభువా అని మనం ఆరాధించాలి. మన స్థితి చూస్తే పాపము, అవిధేయత, అక్రమము, అన్యాయము, మోసము, గర్వము, అహంకారం, ఈర్ష, కపటము, ద్వేషం, ఏదైనా తవ్వుకుందా అంటే ఏది ఉండదు. అన్నీ పీస్లో ఉంటాయి, అంటే ఉన్నతంగా ఉంటాయి మన లోపల అవన్నీ. అలాంటి స్థితి కలిగిన వారిని పరిశుద్ధుడు, నిష్కలంకమైన వాడు, పరమాత్ముడు, ఉన్నతమైన దేవుడు సమస్తాన్ని నీ కొరకు నా కొరకు దారపోస్తూ వచ్చినాడు. ఆ దేవుని మనము హృదయమారా ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఈ సంవత్సరం నూతనమైన దినములోనికి వస్తూ వచ్చిన నూతనమైన విధానంలో ప్రభుని ఆరాధించాలి. ఒకసారి మనం చూస్తే హాస్టల్లో చెప్తారు పిల్లలు, రోజు పప్పు ఉంటే వాళ్ళు తినరంట, రోజు ఇడ్లీలు వేస్తే వాళ్ళు తినరంట, రోజు ఉప్మా వేస్తే వాళ్ళు తినరంట. అయితే అట్లాంటి మన ఇంట్లోనే ఏదైనా డైలీ కనీసం చూడండి, మటన్ అనుకో, డైలీ మటన్ పెట్టండి, ఏంద్రా బాబు కూరగాయలు లేకుండా మటన్ పెడుతురు అనేసి అంటారు. నీ జీవితంలో సంవత్సరాలు అదే ఆరాధన చేస్తూ ఉంటే, అదే జీవితం ఉంటే, అదే పాప జీవితము, అదే గర్వము, ఒక మనుషునితో సమాధానం లేకుండా, ఒక మనిషితో ప్రేమ లేకుండా దేవుని మందిరంలోనికి వచ్చి ఏ రీతిగా ఆరాధిస్తాం? మనల్ని మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభువా నిజమే, నేను సమాధానం లేకుండా ఉన్నా. మన ప్రభు సమాధానకర్త, ఆయనకు ఒక పేరు ప్రేమ, ఆయన శాశ్వతుడు, ఉన్నతమైన వాడు, సమాధానకర్త, శాంతికర్త, శాంతి దూత.
అలాంటి దేవుని కలిగి ఉన్న మనము సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో, ప్రేమతో మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. వీటి తలంపులు కలిగి మనం ఆరాధనలకు ప్రవేశించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆరాధనలకు ప్రవేశిస్తాం. ఒక చిన్న పల్లె వాడుకుందాం. తదుపరి బ్రదర్స్ టీ రెడీ చేస్తూ వచ్చినారు. ఆ టీ తీసుకొని తాగిన తర్వాత ఆరాధనకు ప్రవేశిస్తాం. ఎందుకంటే గడబడి ఉండొద్దు. ప్రభు ఆరాధించే సమయం స్పష్టంగా ఉండాలా, ఎంతో నిష్టగా ఉండాలి, భయభక్తులుగా ఉండాలి. ఎందుకంటే ఒక అన్యజనుడు ఏదైనా అర్పించడానికి వెళ్తూ వచ్చినప్పుడు ఎంత నిష్టగా ఉంటాడు వాడు. ముస్లిమ్స్ సత్యదేవుడు కానీ ఒక దాంట్లోకి వెళ్ళేటప్పుడు, మసీదులకు వెళ్ళేటప్పుడు గోల్డ్ర నుంచి మైల తీసేసుకోవడం, చక్కని వస్త్రాలు, సెంటు కొట్టుకొని, చెప్పులు లేకుండా, ఏం లేకుండా ఎంత పరిశుద్ధంగా వాళ్ళు వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉంటాం. వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తారంటే వెళ్ళదు. ఏదైనా వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. చాలామంది ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు యేసు నామములో అని చెప్పారు. యేసు నామములో చేస్తేనే ప్రార్థించినా, ఆరాధించినా, నువ్వేమిచ్చినా ప్రభు యొద్దకు వెళ్తావు. నేనే మార్గం, సత్యం, జీవం అని అన్నాడు. మార్గం, సత్యం, జీవం. మార్గం అంటే పరలోక రాజ్యానికి మార్గం యేసు ప్రభువే. ఆయన ద్వారానే అందులోకి చేరుతుంది. నువ్వైనా చేరాలా, మన ప్రార్థన చేరాలంటే యేసు నామంలో. ఇంకొక సత్యాన్ని మర్చిపోతూ వచ్చిన, ఒప్పుకొని ప్రార్థన అన్నప్పుడు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను తండ్రి అనాలి. మన పాపం చాలామంది ఆరాధిస్తూ వచ్చినా తెలియక. ఓకే, ఎనీవే ఆరాధించాలా చక్కగా కొత్త విధానంలో, నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో ఆరాధించాలి.